Hello everybody, today we'll discuss RRB PO test number 53. We'll start with our reasoning session and see the first question from the reasoning ఏమి ఇచ్చారు అంటే puzzle ఇచ్చారండి. అయితే స్క్వేర్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సో ద స్క్వేర్ అరేంజ్మెంట్ అన్నారు కాబట్టి స్క్వేర్స్ తీసుకున్నామండి. 2 పాసిబిలిటీస్ వస్తాయని తెలుసు కాబట్టి 2 పాసిబిలిటీస్కి వెళ్ళిపోతున్నా. అయితే కండిషన్స్లో 8 మెంబర్స్ని స్క్వేర్ అరేంజ్మెంట్లో కూర్చోపెట్టాలి అంటే మనకు ఐడియా ఉంది. ఏంటంటే మిడిల్ పర్సన్స్కి ఒక కండిషన్ ఇస్తారు, కార్నర్స్ కి ఒక కండిషన్ ఇచ్చారు. ఏం కండిషన్ ఇచ్చారో చెక్ చేసుకుందాం. అంటే ద పర్సన్స్ హు ఆర్ సిట్టింగ్ అట్ ద 4 కార్నర్స్ అండ్ ఆర్ ఫేసింగ్ కార్నర్స్ లో ఎవరైతే కూర్చున్నారో దే ఆర్ ఫేసింగ్ సెంటర్ అని ఇచ్చారు. కార్నర్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్. కార్నర్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్. సో దీస్ ఆర్ కార్నర్స్ అండి, దే ఆర్ ఫేసింగ్ సెంటర్. ఆబ్వియస్ గా సైడ్స్ లో కూర్చున్న వాళ్ళందరూ దే విల్ బి ఫేసింగ్ అవుట్ సైడ్. సో డబుల్ పాసిబిలిటీ వస్తుందని తెలుసు కాబట్టి ముందుగానే మనం తీసేసుకున్నాము. So we'll start with the main conditions అండి. What is the first main condition అనేది ఒకసారి చెక్ చేసుకోండి. Meanwhile మనం రెండు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. Yes, the first condition is M sits at one of the middle of the sides of the table అని ఇచ్చారు. ఏదో ఒక మిడిల్ లో ఉండాలి అన్నారు. సో నేను బాటమ్ నుంచి అలవాటు కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ M అండ్ R అని ఇచ్చారు. M కి R కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలా అంటే ఎస్ దర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. ఏంటా పాసిబిలిటీ అంటే ఎంని కనుక నేను ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే ఆర్ అనే పర్సన్ని ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కి థర్డ్ రైట్ లో పి ఉండాలి. 1 2 3 ఆర్ కి థర్డ్ రైట్ లో పిని ప్లేస్ చేస్తాం. అండ్ దెన్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ పి అండ్ ఎన్. 8 members అరేంజ్మెంట్ లో ఆపోజిట్ లో కూర్చుంటేనే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 8 members ఉంటారని చాలా సార్లు చెప్పుకున్నాము. సేమ్ కండిషన్ పెడుతున్నాను, పి అండ్ ఎన్. పి అండ్ ఎన్. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ కి ఓకి మధ్యలో ఒక పర్సన్ గ్యాప్ ఉండాలి. అలాంటి అరేంజ్మెంట్ ఎక్కడుంది అంటే ఈ 2 places తప్పనించి ఛాన్స్ లేదు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి అంటే ఈ 2 places తప్పనించి ఛాన్స్ లేదు. అయితే ఓ ఎలా కూర్చుంటున్నారు అంటే ఎస్ కి సెకండ్ రైట్ లో కూర్చుంటున్నారు. అంటే ఈ పాసిబిలిటీస్ తప్ప ఛాన్స్ లేదు. అండ్ దెన్ ద లాస్ట్ పాయింట్ ఇస్ టీ ఈస్ నెదర్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఓ నార్ ఎం అని ఇచ్చారు. ఎంకి నైబర్ గా రాకూడదు కాబట్టి టీ అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. మరి ఇటుపక్క కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఓకి నైబర్ గా ఉండకూడదు, ఎంకి నైబర్ కి ఉండకూడదు అంటే టీ అనే పర్సన్ కి హోల్ అరేంజ్మెంట్ లో పాసిబిలిటీ కుదరట్లేదు కాబట్టి దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తే మన పజిల్ కంప్లీట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. నెక్స్ట్ సెట్ కూడా మళ్ళీ పజిల్ ఇచ్చారు. దెర్ ఆర్ 12 members సిట్టింగ్ ఇన్ 2 parallel rows అని ఇచ్చారు. కంటైనింగ్ 6 people. ఒక్కొక్క రోలో 6 members ఉండాలి. అయితే రోలో 1 లో కూర్చున్న వాళ్ళందరూ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. అంటే ఏ టు ఎఫ్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. అండ్ దెన్ ద పర్సన్స్ ఫ్రమ్ పి టు యూ ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. మెయిన్ కండిషన్స్కి వెళ్ళిపోదాము. వాట్ ఈస్ ద కండిషన్స్ అంటే ఆర్ సెట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అని ఇచ్చారు. యూకి ఫోర్త్ లెఫ్ట్ లో యూ ఆర్ ఉండాలి అని ఇచ్చారు. ఓకే, ఆర్ని యూ అనే పర్సన్ ఇక్కడ ట్రీట్ చేసినట్లయితే 1 2 3 ఇక్కడికి ఆర్ వస్తారు. ఆర్ సెట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అన్నారు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ సి అనే బదులు ఆ కండిషన్ వెళ్లే ముందు ఇక్కడ వరకు ఒక పాయింట్ ఏమైనా క్లారిటీ వచ్చిందేమో చెక్ చేసుకుందాం. మొత్తం ఎంతమంది ఉండాలండి లైన్ లో? 6 members ఉండాలి. 1 2 3 4 5 ఇంకొక పర్సన్ కి ఛాన్స్ ఉంది. అయితే యూ కిట్ సైడ్ తీసుకోవడానికి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, లేదా ఆర్ కిట్ సైడ్ తీసుకోవడానికి ఇంకో పాసిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే ఇంకో పాసిబిలిటీ వచ్చిందో తీసేసుకున్నామండి. ఆర్ కి ముందు ఒక ప్లేస్ ఖాళీ ఇచ్చి 1 2 3 ఇక్కడికి యూని కన్సిడర్ చేస్తున్నాను. 2 పాసిబిలిటీస్ ఛాన్స్ ఉంది కాబట్టి 2 పాసిబిలిటీస్ తీసేసుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చేసామో ఇక్కడ కూడా మనకి క్లారిటీగా 6 places ఓపెన్ అయిపోయినట్టున్నాయి. సేమ్ కండిషన్స్ అంటే 6 places పైన కూడా ఓపెన్ అయిపోయినాయి. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్కి వెళ్దాము. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ద పర్సన్ హూ ఇస్ ఫేసింగ్ ఆర్ అండ్ సి అని ఇచ్చారు. ఆర్ ని ఫేస్ చేసే పర్సన్ కిను సి కి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఆర్ ని ఫేస్ చేసే పర్సన్ కి సి కి మధ్యలో 2 members ఉండాలి. పెట్టేసాం. సి ఫేసెస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అని ఇచ్చారు. సి ఎవరిని ఫేస్ చేస్తున్నారట? అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అని ఇచ్చారు. సి ఇస్ ఫేసింగ్ అండ్ సారీ ఇక్కడ సి ఇక్కడ రారనుకుంటా కదండి, నేను తప్పు రాసినట్టున్నాను, ఒకసారి చెక్ చేసుకున్నాము. సి అనే పర్సన్ కి ఆర్ ఫేస్ చేసే పర్సన్ కి 2 members గ్యాప్ తో సి అంటే సి ఇక్కడికి వస్తారు. ఎస్, ఇక్కడతో ఈ పాయింట్ అయిపోయింది. అయితే సి ఫేసెస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అని ఇచ్చారు. సి ఫేస్ చేసే పర్సన్ కి ఒక నైబర్ గా పి ఉండాలి. సిని ఫేస్ చేసే పర్సన్ కి ఒక నైబర్ గా పి ఉండాలి. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్
E sits second to the right of B అని ఇచ్చారు. అంటే E కి B కి మధ్యలో గ్యాప్ ఒకటే కదండి ఉండాలి. E ఎలా కూర్చున్నారట, B కి సెకండ్ రైట్ లో కూర్చున్నారని ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నైదర్ B నార్ E సిట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో అని ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో కూర్చోబెట్టకూడదు అన్న కండిషన్ ప్రకారంగా అయితే ఇక్కడ ఒకటే పాసిబిలిటీ వస్తుంది, B అండ్ E. మరి ఇటుపక్క కండిషన్ లో ఈ మిడిల్ ప్లేసెస్ లో తప్ప ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటున్నామండి E అండ్ B. And then the next condition is the one who faces C sits second to the left of T అని ఇచ్చారు. C ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ T కి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి అని ఇచ్చారు. అదే కండిషన్ మనం ఇక్కడ పెట్టడానికి ఇటు లెఫ్ట్ లో ప్లేస్ చేయడానికి కుదరట్లేదు కాబట్టి ఇది ఫెయిల్యూర్ కేస్ అండి. ఇందులోంచి ఆన్సర్ రావాలి, చెక్ చేసుకుందాం. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ T అండ్ Q అని ఇచ్చారు. T కి Q కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. A is neither an immediate neighbor of B nor E. B పక్కన నైబర్ గా రారు, E పక్కన నైబర్ రారు అంటే ఏ అనే పర్సన్ కి ఇంతకు మించి ఛాన్స్ లేదు. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ మోర్ దాన్ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ డి అని ఇచ్చారు. ఏ కి డి కి మధ్యలో మోర్ దాన్ వన్ ఉండాలంటే డి అనే పర్సన్ ఇక్కడ పెడితేనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయిన సిక్స్త్ పర్సన్ ఇక్కడ, కండిషన్స్ లో కింద మిగిలిపోయిన సిక్స్త్ పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తే దీంతో మన పజిల్ కంప్లీట్ అయిందండి. దీన్ని బేస్ చేసుకుని దేర్ ఆర్ క్వశ్చన్స్ యూ కెన్ ఆన్సర్. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్. ఏమి ఇచ్చారు అంటే నెక్స్ట్ సెట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారండి. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా ఏం చేస్తాం, కంపారిజన్స్ బిట్వీన్ ద సెంటెన్సెస్ తీసుకుంటాం. నౌ విల్ కంపేర్ 1 and 2. 1 and 2ని కనుక కంపేర్ చేస్తే మనకి ఏం కామన్ గా కనిపిస్తున్నాయి చెక్ చేసుకుంటే కోట్ అండ్ ఆర్డర్ రెండు కామన్ గా ఉన్నాయి. సో ఏదర్ ఛాన్స్ వస్తుందండి ఫర్ కోట్ ఆర్ ఆర్డర్. ఏం కామన్ గా ఉన్నాయి చెక్ చేసుకుందాం. కామన్ గా ఉంది జేఓ ఒక కామన్ గా ఉంది, కేఐ ఒకటి కామన్ గా ఉంది. సో కోడ్స్ ఏమవుతాయంటే జేఓ ఆర్ కేఐ. నౌ విల్ కంపేర్ 1 with 3. 1 and 3ని కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ అంటే ఫ్రమ్ ఈస్ కామన్. సో రెండిట్లోనూ కామన్ గా ఉన్న టర్మ్ ఏంటో చెక్ చేస్తే ఎల్ఓ ఈస్ కామన్, ఫ్రమ్ కి కోడ్ ఏంటంటే ఎల్ఓ. నౌ విల్ కంపేర్ 1 with 4. 1 and 4ని కంపేర్ చేస్తే అవి నథింగ్ కామన్ కాబట్టి ఏం కుదరదు. నౌ విల్ కంపేర్ 2 with 3 అండి. 2 and 3ని కనుక కంపేర్ చేస్తే డిసైడ్స్ కామన్ గా ఉంది. కామన్ గా ఉన్న డిసైడ్స్ కి కోడ్ ఏముందో చెక్ చేసుకుందాం. డిసైడ్స్ కామన్ గా ఉన్న టర్మ్ ఇస్ వైఎక్స్. డిసైడ్స్ కి కోడ్ ఏంటి అంటే వైఎక్స్. నౌ కంపేర్ 2 with 4 అండి. 2ని 4తో కంపేర్ చేస్తే 2 ఇస్ కామన్. సో 2 కి కోడ్ ఏమొస్తుందో చెక్ చేస్తే కామన్ గా ఉన్న టర్మ్ పిఎన్. సో పిఎన్ కి కోడ్ వచ్చేసినట్టే. అండ్ దెన్ 3 and 4 తీసుకోవాలి కదండి. 3 and 4ని కనుక కంపేర్ చేస్తే ఆల్రెడీ డిసైడ్స్ వచ్చేసింది. డిసైడ్స్ కి వైఎక్స్ వెళ్ళిపోయింది కాబట్టి వైఎక్స్ ని ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఇంకా 3 and 4ని కంపేర్ చేస్తే హూ కామన్ గా ఉంది. హూకి కోడ్ ఏముందో చెక్ చేసుకోండి. కామన్ గా ఉంది క్యూయూ కాబట్టి క్యూయూ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడతో కంపారిజన్స్ అయిపోయినాయి. మిగిలిపోయిన టర్మ్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి, దానికి తీసేసుకోవచ్చు. స్టే మిగిలిపోయింది. కోడ్ ఫర్ స్టే ఇస్ ఎంఐ. సెకండ్ సెంటెన్స్ కంప్లీటెడ్. థర్డ్ సెంటెన్స్ లో ఏం మిగిలిపోయిందో చెక్ చేస్తే హూ ఆల్రెడీ మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం, హూని ఎలా ఇందాక ఎలిమినేట్ చేసేసాము. మిగిలిపోయిన 1కి కోడ్ ఏంటి అంటే ఎస్ఎన్ కి కోడ్ వచ్చింది. అండ్ దెన్ సెకండ్ లాస్ట్ సెంటెన్స్ లో మిగిలిపోయింది హూ అండి. హూకి మనం ఇప్పుడే రాసాము క్యూయూ అని. సో ఇక్కడ కూడా మిగిలిపోయింది అగ్రీ అండి. అగ్రీకి ఏమొచ్చింది కోడ్ అంటే బీవీ. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. 16th క్వశ్చన్. ఎస్ బ్లడ్ రిలేషన్స్ నుంచి ఇచ్చారు. విల్ డ్రా ద హైరార్కీ ఫస్ట్. ఏమి ఇచ్చారు అంటే ఎన్ ఇస్ ద సన్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. ఎన్ సన్ అవుతున్నారు. ఎవరికి సన్ అంటే క్యూ అనే పర్సన్ కి సన్ అని ఇచ్చారు. ఎన్ ఈస్ మ్యారీడ్ టు ఎస్ అని ఇచ్చారు. సో ఎస్ ఫీమేల్ అవుతారు. డబ్ల్యూ ఈస్ ద మదర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. డబ్ల్యూ మదర్ అవుతున్నారు ఎస్ కి అని ఇచ్చారు. వై ఈస్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చారు. వై డాటర్ అవుతున్నారు డబ్ల్యూకి. ఇంకొక డాటర్ రావాలండి వై. పి ఈస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ కి మదర్ ఇన్ లా అవ్వాలంటే ఎన్ వాళ్ళ పేరెంట్ అయితేనే కుదురుతుందండి. పి మదర్ ఇన్ లా అవుతున్నారు అంటే ఆబ్వియస్ గా క్యూ అవుతారు, మేల్ అవుతారు. అండ్ దెన్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి. హౌ ఈస్ వై రిలేటెడ్ టు ఎన్ అని ఇచ్చారు. అంటే ఎన్ అనే పర్సన్ వైని పిలవాలంటే ఏమని పిలుస్తారు? లైఫ్ పార్ట్నర్ యొక్క సిబ్లింగ్ కాబట్టి సిస్టర్ ఇన్ లా అవుతారండి, ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు ఎస్ అని ఇచ్చారు. అంటే ఎస్ అనే పర్సన్ క్యూని పిలవాలంటే ఏమని పిలుస్తారు? ఫాదర్ ఇన్ లా అవుతారండి, ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ డైరెక్షన్స్ డ్రా చేద్దాము. ఫస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ గివెన్ అంటే పాయింట్ ఎక్స్ ఈస్ 12 meters నార్త్ ఆఫ్ పాయింట్ వి అని ఇచ్చారు. వి అనే పాయింట్ దగ్గర నుంచి కనుక ట్రీట్ చేసినట్లయితే పాయింట్ ఎక్స్ ఎంత దూరంలో ఉందంటే 12 meters నార్త్ లో ఉందట ద పాయింట్ ఎక్స్. అండ్ దెన్
పాయింట్ ఎస్ ఈజ్ 8 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ వి అని ఇచ్చారు. వి దగ్గర నుంచి 8 meters కనుక డిస్టెన్స్ వెస్ట్కి వెళ్తే యుల్ గెట్ ద పాయింట్ ఎస్ అని ఇచ్చారు. అండ్ దెన్ అక్కడి నుంచి పాయింట్ ఎల్ ఈజ్ 4 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ నుంచి 4 meters సౌత్కి వెళ్తే ఎల్ అనే పాయింట్ వస్తుంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ క్యూ ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎల్. 6 meters వెస్ట్కి వెళ్తే ఏ పాయింట్ వస్తుందని ఇచ్చారండి? క్యూ అనే పాయింట్. పాయింట్ కే ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ పాయింట్ క్యూ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి 8 meters వెళ్ళాలి. ఇక్కడ ఒక 4 ఉంది, అంటే ఈ మధ్యలో ఎక్కడికో వస్తే కానీ ఇది 8 అవ్వడానికి ఛాన్స్ లేదండి. అండ్ దిస్ ఇస్ ద పాయింట్ కే అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూడండి. అరుణ్ వాక్స్ 8 meters టువర్డ్స్ నార్త్ ఫ్రమ్ పాయింట్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ అనే పాయింట్ దగ్గర నుంచి 8 meters నార్త్కి నడిచారంట. నడిచినట్లయితే ఎంతో కొంత డిస్టెన్స్ వెళ్ళాలండి, ఎందుకంటే ఇదేమో 12 ఉంది, ఇందులో 4 meters అన్నారు, 8 meters అన్నారు, అంటే ఈ మధ్యలో ఎక్కడో ఆగిపోతారు విత్ డిస్టెన్స్ అండి. 4 + 4 8 కదా, సో ఇక్కడికి ఆగిపోతారు. 8 + 4 అన్నారు కాబట్టి ఇక్కడికి ఆగిపోతారు. అయితే అడుగుతున్న పాయింట్ ఏంటో చెక్ చేసుకోండి. అరుణ్ వాక్స్ 8 meters టువర్డ్స్ నార్త్ ఫ్రమ్ ఎస్, టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 6 meters, అంటే ఇక్కడికే వచ్చి ఆగుతారు కదండి విత్ డిస్టెన్స్ ఆఫ్ 6 meters అన్నారు. హౌ ఫార్ అండ్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ వాక్ టు రీచ్ పాయింట్ క్యూ అన్నారు. క్యూ అనే పాయింట్ని రీచ్ అవ్వాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అడుగుతున్నారు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే 8 + 4 కదండి, మొత్తం కలిపితే 12 meters అవుతుంది. సౌత్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. అండ్ దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ కే అని ఇచ్చారు. అంటే క్వశ్చన్ అడుగుతున్నారండి, ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఎక్స్. ఎక్స్ అనే పాయింట్ ఏ రిఫరెన్స్ నుంచి మాట్లాడాలి అంటే విత్ రిఫరెన్స్ టు కే. కే దగ్గర నుంచి చూడాలి అంటే ఇట్ ఈస్ టువర్డ్స్ రీజన్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్, కాబట్టి 4th ఆప్షన్ అండి, నార్త్ ఈస్ట్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ ఎం ఈస్ 4 meters సౌత్ ఆఫ్ వి అని ఇచ్చారు. వి అనే పాయింట్ దగ్గర నుంచి ఎంని కన్సిడర్ చేయాలి అంటే 4 meters సౌత్కి ఉన్నట్లయితే ఎం అనే పాయింట్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఈజ్ నియరెస్ట్ టు పాయింట్ ఎం అని ఇచ్చారు. ఎం అనే పాయింట్కి నియరెస్ట్గా ఉండే పాయింట్ ఏంటి అన్నారు. ఇలా వెళ్ళాలి అంటే 8 meters డిస్టెన్స్ పడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఎల్ దాకా వెళ్ళాలి అంటే 8 meters, అదే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే 4 meters. నియరెస్ట్ అంటే పాయింట్ వి అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి. సో దాని మీద క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెట్ వచ్చిందండి. ఏమి ఇచ్చారు నెక్స్ట్ సెట్ అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఫస్ట్ కంక్లూషన్కి రండి. కంపారిజన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ డి. డబ్ల్యూ నుంచి డికి కంపారిజన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే డబ్ల్యూ నుంచి ఏకి ఇక్కడ సరిపోతుంది, ఏ నుంచి ఇక్కడికి రైస్ వర్సా తీసుకోవచ్చు. అయితే 2 different సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్లోనే ఫెయిల్ అయిపోయింది. సెకండ్ దానికి రండి. హెచ్ నుంచి పీకి రిలేషన్ అడుగుతున్నాడు. హెచ్ నుంచి పీ దాకా ఫాలో అవ్వాలి అన్న వైస్ వర్సా అప్లికేషన్స్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి నో కంపారిజన్ అండి. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్. 22nd క్వశ్చన్ అండి. 22nd కనుక అబ్జర్వ్ చేస్తే పీ నుంచి టీకి రిలేషన్ అడుగుతున్నారు. పీ నుంచి టీ దాకా ట్రావెల్ చేయాలి అన్నప్పుడు ఈ దగ్గర నుంచి కంపారిజన్ వెళ్ళేటప్పుడు వైస్ వర్సా అప్లికేషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ అది కుదరదు. సెకండ్ దానికి వెళ్ళండి. జీ టు ఆర్. జీ నుంచి ఆర్కి కంపారిజన్ అడుగుతున్నారు. అవుతుందా లేదో చెక్ చేసుకుందాం. అయితే ఈ అండ్ జీ అండ్ ఆర్కి కామన్ టర్మ్స్ ఏమున్నాయో చెక్ చేస్తాం. ఈ నుంచి ఆర్కి కంపేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్ అండ్ జీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ కంపారిజన్ తీసుకోవచ్చు. అయితే కంపారిజన్లో తీసుకున్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెకండ్ మాత్రమే ట్రూ అవుతుందండి. ఓన్లీ 2 is ట్రూ. ఆప్షన్ నెంబర్ 4. అండ్ దెన్ 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్కి అబ్జర్వ్ చేసినట్లయితే కంపారిజన్ బిట్వీన్ పి అండ్ సి ఇచ్చారు. పి నుంచి ఆర్కి రిలేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆర్ నుంచి సికి ఉంది. కంపారిజన్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది. అయితే ఫస్ట్ దాంట్లో గ్రేటర్ దెన్ ఒక్కటే ఉంది కాబట్టి కుదరదండి. ఫస్ట్ వన్ ఫాల్స్. సెకండ్ కంపారిజన్ బిట్వీన్ ఎఫ్ అండ్ కే ఇచ్చారు. ఎఫ్ నుంచి కేకి రిలేషన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎఫ్ నుంచి ఆర్ వరకు ఇక్కడ సరిపోతుంది అనుకుంటా. ఆర్ నుంచి ఇక్కడికి తీసుకుంటే సరిపోతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంపేర్డ్ విత్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే కే ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అని రిలేషన్ అవుతుంది. వైస్ వర్సాలో గ్రేటర్ దాన్ అన్నది ట్రూ కాబట్టి సెకండ్ది మాత్రమే సరిపోతుందండి. ఓన్లీ 2 is ట్రూ. ఆప్షన్ నెంబర్ 2. 24th క్వశ్చన్ అండి. కంపారిజన్ బిట్వీన్ ఆర్ అండ్ డి. ఆర్ నుంచి డికి కంపారిజన్ అడిగారు. ఆర్ నుంచి ఏకి అండ్ దెన్ ఏ టు డి కంపారిజన్ ఇక్కడ ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ కుదరదు. సెకండ్ కంక్లూజన్ కనుక తీసుకున్నట్లయితే టీ నుంచి యూకి రిలేషన్ అడుగుతున్నారు.
ఒకవేళ ఈక్వేషన్ రాయాలనుకోండి u ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a కింద తీసుకుంటాం, a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు t కింద తీసుకోవాలి. అంటే ఈ కంపారిజన్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లో ఉంది. అయితే u అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు t, రివర్స్ లో గ్రేటర్ దాన్ అన్నది ట్రూ కాబట్టి సెకండ్ ది మాత్రమే సరిపోతుందండి. ఓన్లీ 2 ఈజ్ ట్రూ, ఫోర్త్ ఆప్షన్. అండ్ 25th క్వశ్చన్ అండి, కంపారిజన్ బిట్వీన్ s అండ్ m. s నుంచి m కి రిలేషన్ అడుగుతున్నారు. అయితే ఒకసారి చెక్ చేసినట్లయితే s నుంచి e వరకు ఇక్కడ వరకు కంపారిజన్ సరిపోతుంది, e నుంచి m కి ఇటువైపు కంపారిజన్ సరిపోతుంది. అంటే ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే రెండిట్లోనూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉండాలి. అయితే కంక్లూజన్స్ లో గ్రేటర్ ఉంది, ఈక్వల్ టునే ఉంది, అంటే ఎయిదర్ కండిషన్ అవుతుంది అండి, థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ సిలాజిజమ్స్. ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందాం. ఆల్ నెంబర్స్ ఆర్ కోడ్స్ అని ఇచ్చారు. అండ్ దెన్ ఆల్ స్టేట్మెంట్ అంటే సమ్ స్టేట్మెంట్, ఆల్ స్టేట్మెంట్. అయితే అడుగుతున్న కంక్లూజన్స్ ఏమో పాసిబిలిటీ ఆల్వేస్ ట్రూ, ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ లో పాసిబిలిటీ ఎప్పుడు ట్రూ కాబట్టి తీసేసుకుంటాం. నో అన్నది అప్లై చేయడానికి లేదు, ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ లో నో ఇవ్వడానికి లేదు కాబట్టి సెకండ్ కుదరదండి. 1 alone satisfies. అండ్ దెన్ 27th క్వశ్చన్ కి రండి. ఏమి ఇచ్చారు? 27th క్వశ్చన్, ఆల్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ అని ఇచ్చారు, ఆల్ డాన్సర్స్ ఆర్ సింగర్స్ అని ఇచ్చారు, ఆల్ సమ్ సింగర్స్ ఆర్ ఫోటోగ్రాఫర్స్. అయితే ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఆల్ యాక్టర్స్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ అవ్వడానికి లేదు, ఎందుకంటే ఆల్ నుంచి ఆల్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అవుతాయి కానీ ఇది రావడానికి ఛాన్స్ లేదు. అయితే ఇచ్చినవన్నీ పాజిటివ్ అన్నప్పుడు నెగిటివ్ మాట్లాడడానికి లేదు కాబట్టి ఇది కుదరదు, ఇది కుదరదండి, నెయిదర్ అవుతుంది. నెయిదర్ ఆప్షన్ ఎక్కడుంది అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. అండ్ దెన్ 28th క్వశ్చన్ అండి. 28th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమైనా ఉందేమో. కెన్ నెవర్ అనే వర్డ్ కనిపించింది. పిక్చర్ తీసుకుందాం. సమ్ బాటిల్స్ ఆర్ కప్స్, సమ్ బాటిల్స్ ఆర్ కప్స్, ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, అండ్ దెన్ సమ్ ప్లేట్స్ ఆర్ జార్స్ అని ఇచ్చారు. నో సీ ద కంక్లూషన్స్ అండి. ఆల్ ప్లేట్స్ కెన్ నెవర్ బి బాటిల్స్ అన్నారు. కెన్ నెవర్ అన్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలండి? ఆల్ పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఆల్ పాసిబిలిటీ ట్రూ అయితే కెన్ నెవర్ ఫాల్స్ అవుతుంది, ఆల్ పాసిబిలిటీ ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. వైస్ వర్సా అప్లికేషన్ కదా. అంటే ఇప్పుడు ఈ కంక్లూజన్ ఏమని చదవాలి అంటే ఆల్ ప్లేట్స్ బీయింగ్ బాటిల్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అవుతుందా అంటే అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అప్పుడు పాసిబిలిటీ కేసు అప్పుడు ట్రూ, అంటే ఇది ఏమవుతుందండి? ఫాల్స్ అవుతుంది, అంటే ఫస్ట్ కంక్లూజన్ ని తీసుకోవడానికి లేదు. అయితే పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు అన్ని పాజిటివ్ స్టేట్మెంట్ లో కాబట్టి సెకండ్ ది మాత్రమే సరిపోతుందండి. 2 alone satisfies. అండ్ దెన్ 29th క్వశ్చన్ కి రండి. ఏమి ఇచ్చారు? సమ్ బిల్స్ ఆర్ చెక్స్ అని ఇచ్చారు. సమ్ బిల్స్ ఆర్ చెక్స్, సమ్ బిల్స్ ఆర్ చెక్స్, ఆల్ చెక్స్ ఆర్ నోట్స్, ఆల్ ద చెక్స్ ఆర్ నోట్స్, నో నోట్ ఇస్ ఎ పేపర్, ఏ నోట్ కూడా పేపర్ అవ్వట్లేదు అని ఇచ్చారు. నో సీ ద కంక్లూజన్స్ అండి. సమ్ బిల్స్ ఆర్ పేపర్స్ అన్నారు, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే అవ్వట్లేదు. నో బిల్ ఇస్ ఏ పేపర్ అన్నారు, కండిషన్ ఈ రెండింటి మధ్య ఇవ్వలేదు, తీసుకోవడానికి లేదు. అయితే నెయిదర్ అనే ముందు చెక్ చేయాల్సిన టర్మ్స్ ఏంటి అంటే రెండు కూడా సేమ్ వాటి గురించే మాట్లాడుతున్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఇండివిజువల్ గా రెండు ఫెయిల్ అయినాయి కాబట్టి ఎయిదర్ కేస్ అండి, ఎయిదర్ 1 or 2. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు? ఆల్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్, ఆల్ ద యాక్టర్స్ ఆర్ డాన్సర్స్, ఆల్ ద డాన్సర్స్ ఆర్ సింగర్స్, and then some singers are photographers. Now see the conclusions అండి. అట్లీస్ట్ సమ్ సింగర్స్ ఆర్ యాక్టర్స్ అన్నారు, ఆల్ అవుతున్నాయి కాబట్టి సమ్ డెఫినెట్ గా అవుతుంది, తీసేసుకోవచ్చు. పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు, తీసేసుకోవచ్చు. అసలు పిక్చర్ తో పని లేకుండా మాట్లాడడానికి దర్ ఈజ్ ఎ ఛాన్స్ అండి, అసలు వేయలేదు కాబట్టి వేసుకున్నాం. బోత్ అవుతాయండి, బోత్ 1 and 2 ఆర్ ట్రూ. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఏమి ఇచ్చారో పజిల్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ 5 members of a family eat different types of fruits అని ఇచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ ట్యూస్డే టు సాటర్డే అని ఇచ్చారు. ఏ రోజు నుంచి తినడం స్టార్ట్ చేశారు అంటే ట్యూస్డే టు సండే అని ఇచ్చారు. డేస్ తీసేసుకుంటున్నానండి. ఏం డేస్ అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. డేస్ ఇచ్చారు కాబట్టి డేస్ తీసుకుంటున్నాను. 5 ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటున్నాను. ఏ, బి, సి, డి అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకున్నాను. అయితే ప్రతి ఒక్క పర్సన్ కి ఏమని కండిషన్ ఇచ్చారు? ఒక్కొక్క ఫ్రూట్ తింటారని ఇచ్చారు. అయితే నెక్స్ట్ కండిషన్ కి రండి. సుడోకు పజిల్ చేసినట్లయితే సేమ్ సుడోకు పజిల్ లాంటిదేనండి. నేదర్ నో 2 members ఈట్ ద సేమ్ ఫ్రూట్ ఆన్ ఎ డే అని ఇచ్చారు. అంటే ఒకే పర్సన్ కి ఎక్కడ రిపిటేషన్ రాకూడదు.
ఏ అనే పర్సన్ ఇలా తీసుకున్న ఫ్రూట్స్ ఇంకెక్కడ రిపీట్ అవ్వడానికి కుదరదు అనమాట. టేబులర్ ఫామ్లో ఇండివిజువల్గా ఉండాలి, జస్ట్ లైక్ సుడోకు పజిల్. నేదర్ బి నార్ ఈ ఈట్స్ వాటర్ మెలాన్ ఆర్ గ్రేప్స్ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. వెడ్నెస్డే ఏదో తినకూడని ఫ్రూట్ గురించి మాట్లాడారు. ఏ ఫ్రూట్ తినరని ఇచ్చారు? బి అనే పర్సన్ వెడ్నెస్డే ఏం తినరని ఇచ్చారండి? వాటర్ మెలాన్ కానీ గ్రేప్స్ కానీ తినరు. వెడ్నెస్డే వచ్చేటప్పటికి వాటర్ మెలాన్ కానీ గ్రేప్స్ కానీ తినరు బి అనే పర్సన్. అట్ ద సేమ్ టైం ఈ అనే పర్సన్ కూడా వాటర్ మెలాన్ గ్రేప్స్ తినరు. అండ్ దెన్ డి ఇంకొక కండిషన్ ఉంటుందండి, ఈ డస్ నాట్ ఈట్ పైనాపిల్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. ట్యూస్డే వచ్చినప్పటికి పైనాపిల్ తినరు అని కండిషన్ ఇచ్చారు. అవ్వకూడని పాసిబిలిటీస్ కాబట్టి రెడ్ కలర్తో రాసుకుంటున్నానండి. ఇంకా డేటా అంతా కూడా వేరే కలర్తో తీసుకుంటున్నాను. ద ఫస్ట్ కండిషన్ అండి, ఏ ఈట్స్ పొమోగ్రానెట్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. ఏ అనే పర్సన్ పొమోగ్రానెట్ ఏ రోజు తింటారు అంటే థర్స్డే తింటారు అని ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ కాబట్టి తీసేసుకున్నాం. ఏ కండిషన్ తీసుకున్నామండి? ఎక్కడుంది ఆ కండిషన్? దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. డి ఈట్స్ యాపిల్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. డి అనే పర్సన్ యాపిల్ ఎప్పుడు తింటారట? ఈట్స్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. డి ఈట్స్ యాపిల్ ఆన్ ట్యూస్డే. సో ఇక్కడికి యాపిల్ని ఫిక్స్ చేసేసాను. అండ్ దెన్ బి ఈట్స్ పొమోగ్రానెట్ ఆన్ ఫ్రైడే అని ఇచ్చారు. బి అనే పర్సన్ పొమోగ్రానెట్ తింటారట. ఏ రోజు తింటారు అంటే ఆన్ ఫ్రైడే అని ఇచ్చారు. బి ఈట్స్ పొమోగ్రానెట్ ఆన్ ఫ్రైడే. అండ్ దెన్ సి ఈట్స్ గ్రేప్స్ ఆన్ సాటర్డే అని ఇచ్చారు. సి అనే పర్సన్ ఆల్రెడీ ఇది కండిషన్ మనం అప్లై చేసేసుకున్నామండి. ఈ డస్ నాట్ ఈట్ పైనాపిల్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. బి ఈట్స్ పొమోగ్రానెట్ అయిపోయింది. సి ఈట్స్ గ్రేప్ ఆన్ సాటర్డే అని ఇచ్చారు. సి అనే పర్సన్ గ్రేప్స్ తింటారు. ఏ రోజు అంటే ఇట్స్ ఆన్ సాటర్డే. సి ఈట్స్ గ్రేప్స్ ఆన్ సాటర్డే. అండ్ దెన్ ఏ ఈట్స్ వాటర్ మెలాన్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. ఏ అనే పర్సన్ వాటర్ మెలాన్ తింటారు ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. ఏకి వాటర్ మెలాన్ ఇచ్చేసాం. డి ఈట్స్ పైనాపిల్ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. డి పైనాపిల్ తింటారు. ఏ రోజు అంటే ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. సో ఇవేంటివంటే ఫిక్స్ అయిపోయిన కండిషన్స్ అండి. ఇవి ఆల్రెడీ డేటాలో మనకి ఫిక్స్ చేసి ఇచ్చేసినటువంటి కండిషన్స్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఇక్కడతో డేటా అయితే కంప్లీట్ అయిపోయింది. సుడోకు పజిల్ అని ఆల్రెడీ చెప్పాను. అంటే ఎక్కడా కూడా రిపిటేషన్ రాకుండా సేమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ రిపిటేషన్ రాకుండా చెక్ చేసుకుంటూ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. విల్ స్టార్ట్ ప్లేసింగ్ అండి. ఒకసారి చెక్ చేసుకుంటూ స్లోగా వెళ్దాం. అయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వెడ్నెస్డే ఓపెన్ చేస్తున్నానండి. ఫస్ట్ వెడ్నెస్డే దగ్గరికి వెళ్తున్నా. వెడ్నెస్డే దగ్గర కండిషన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఎప్పుడైతే వెడ్నెస్డేలో వాటర్ మెలాన్ గ్రేప్స్ అనేది రిపీట్ అవ్వకూడదు అన్నారు. ఏ రోజు రాకూడదు? బి అనే పర్సన్కి కానీ ఈ అనే పర్సన్కి వాటర్ మెలాన్ గ్రేప్స్ రాకూడదు. సో గ్రేప్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం తీసుకుంటే సరిపోతుంది అంటే వాటర్ మెలాన్ ఇక్కడ తీసుకుంటే కండిషన్ సాటిస్ఫై అవుతుందండి. సో మిగిలిపోయిన గ్రేప్స్ ఈ రెండు ప్లేస్లో రాకూడదు కాబట్టి గ్రేప్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇంకా మిగిలిపోయిన ఫ్రూట్స్ ఏమున్నాయి ఇక్కడ చెక్ చేస్తే పొమోగ్రానెట్ ఒకటి, యాపిల్ ఒకటి మిగిలిపోతుంది. పొమోగ్రానెట్, యాపిల్ మిగిలిపోతుంది. అయితే యాపిల్ని ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే పొమోగ్రానెట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ఇక్కడ యాపిల్ తీసుకుంటున్నాను. ఈ అనే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం తీసుకునే ఫ్రూట్ ఏమవుతుందంటే పొమోగ్రానెట్ అవుతుంది. సో ఇక్కడితో వెడ్నెస్డేని మనం ఫిల్ చేసేసాం. ఇప్పుడు ట్యూస్డే దగ్గరకు వచ్చినాను. ట్యూస్డే దగ్గరకు వచ్చినప్పుడు ఏమేమి ఫ్రూట్స్ ఇవ్వాలో చెక్ చేసుకుంటున్నా. ఈ అనే పర్సన్కి పైనాపిల్ ఇవ్వకూడదని ఇచ్చారు. ఈ ప్లేస్లో పైనాపిల్ ఇవ్వకూడదు. ఇంకా మిగిలిపోయిన ఇంకేం ఫ్రూట్స్ ఉన్నాయని చెక్ చేసి యాపిల్ అయిపోయింది, పైనాపిల్, పొమోగ్రానెట్, గ్రేప్స్ ఉన్నాయి. ఇక్కడ పొమోగ్రానెట్ ఉంది, ఇక్కడ గ్రేప్స్ ఉంది. ఇక్కడ ఏం తీసుకుంటే సరిపోతుందన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ గ్రేప్స్ని అలొకేట్ చేస్తున్నాను. ఈ అనే ప్లేస్లో గ్రేప్స్ని అలొకేట్ చేస్తున్నా. పొమోగ్రానెట్ బిలో ప్లేస్ అయిపోయింది కాబట్టి సి ఉన్న ప్లేస్లో నేను పొమోగ్రానెట్ని అలొకేట్ చేస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన బికి పైనాపిల్ని అలొకేట్ చేస్తున్నాను. సో ఇక్కడికి మనకు ట్యూస్డే అయిపోయింది, వెడ్నెస్డే అయిపోయింది. ఇక్కడ ఏ అనే పర్సన్కి ఫ్రైడే, సాటర్డే అలొకేట్ చేస్తే ఏ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ అనే పర్సన్కి ఏమేమి ఫ్రూట్స్ వచ్చాయి? వాటర్, గ్రేప్స్, పొమోగ్రానెట్. ఇంకా తనకు మిగిలిపోయినది యాపిల్ ఒకటి, పైనాపిల్ ఒకటి. అయితే ఇలాగే తీసుకోవాలా అంటే ఎయిదర్ ఛాన్స్ అండి. యాపిల్ ఆర్ పైనాపిల్ ఇవ్వచ్చు, లేదా పైనాపిల్ ఆర్ యాపిల్ ఇవ్వచ్చు. ఇది ఎయిదర్ కండిషన్ కింద అలాగే తీసుకోవాలి. బి అనే పర్సన్ దగ్గరికి వెళ్దాం. బి అనే పర్సన్ దగ్గరికి వస్తే ఇంకేం మిగిలిపోయిన ఫ్రూట్స్ చెక్ చేసుకుంటే వాటర్ మెలాన్ ఒకటి ఆగిపోయింది, గ్రేప్స్ ఒకటి ఆగిపోయింది. గ్రేప్స్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ గ్రేప్స్ ఇవ్వకూడదు. అంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చే పర్సన్కి గ్రేప్స్ ఇస్తాం. ఇంకా మిగిలిపోయిన వాటర్ మెలాన్ని సాటర్డేలో ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సి అనే పర్సన్ దగ్గరకు రండి. సి అనే పర్సన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఫ్రూట్స్ ఆగిపోయినాయి? యాపిల్ కానీ పైనాపిల్ కానీ ఆగిపోయినాయి. అయితే ఇక్కడ ఎయిదర్ కేసు ఉంది కాబట్టి అదే రిపీట్ అవుతుందండి, యాపిల్ లేదా పైనాపిల్. ఇఫ్ యాపిల్, ఇక్కడ పైనాపిల్. ఇది ఎయిదర్ కేస్ కింద ట్రీట్ చేసుకోవాలి. ఇంకా డి అనే ప్లేస్కి వచ్చాం. డి అనే ప్లేస్కి వచ్చినప్పుడు వాటర్ మెలాన్, గ్రేప్స్ ఆగిపోయినాయి.
యాపిల్ కూడా అయిపోయింది. వాటర్ మెలాన్కి వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మెలాన్ ఉంది, ఇందులోనూ వాటర్ మెలాన్ ఉంది. ఇంకెక్కడ వాటర్ మెలాన్ ప్లేస్ చేయొచ్చు అన్నది చెక్ చేద్దామండి. ఇక్కడైనా వాటర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను, వాటర్ మెలాన్ ప్లేస్ చేస్తున్నా. అండ్ దెన్ గ్రేప్స్ అండి, ఇక్కడ ఆల్రెడీ గ్రేప్స్ ఉంది, ఇక్కడ గ్రేప్స్ ఉంది. సో ఫ్రైడేని మనం గ్రేప్స్ని అలొకేట్ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయింది పొమోగ్రానైట్ కాబట్టి పొమోగ్రానైట్ తీసుకెళ్ళి నేను సాటర్డే ప్లేస్ చేస్తాను. ఇంకా ఈ అనే పర్సన్ ఫిల్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగిలిపోయింది పైనాపిల్, పైనాపిల్, యాపిల్ ఒకటిను, వాటర్ మెలాన్ ఆగిపోయింది. వాటర్ మెలాన్ కండిషన్ చెక్ చేసుకుంటే థర్స్డేలో ఆల్రెడీ ఒక వాటర్ ఉంది, సాటర్డేలో వాటర్ ఉంది. సో ఫ్రైడే తీసుకోవాలండి మన వాటర్ మెలాన్ని. ఇంకా మిగిలిపోయినది యాపిల్ ఆర్ పైనాపిల్. ఏదర్ కండిషన్ కింద ఆగిపోతుంది, యాపిల్ ఆర్ పైనాపిల్. ఇటు పక్కకు వచ్చినప్పుడు పైనాపిల్ ఆర్ యాపిల్. అయితే కండిషన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. రిపిటేషన్ ఆఫ్ ఫ్రూట్స్ జరగకుండా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ఫస్ట్ వెడ్నెస్డేని ఫిల్ చేసాము, ఆ తర్వాత ట్యూస్డేకి వెళ్ళాము, ఆ తర్వాత ఈ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి మొత్తం స్లోగా ఫిల్ చేసుకుంటూ వచ్చాము. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయండి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద లాస్ట్ సెట్ ఆఫ్ పజిల్స్ అండి. ఏమి ఇచ్చారు లాస్ట్ సెట్ అంటే 8 players ఆఫ్ డిఫరెంట్ గేమ్స్ ఆర్ స్పాన్సర్డ్ బై డిఫరెంట్ కంపెనీస్ అని ఇచ్చారు. 8 మెంబర్స్ ప్లేయర్స్ గురించి డేటా ఇచ్చారు. ద ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, సచిన్ హూ ప్లేస్ క్రికెట్ అని ఇచ్చారు. సచిన్ గురించి ఇచ్చారండి డీటెయిల్స్. సచిన్ హూ ప్లేస్ క్రికెట్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ బై పెప్సీ ఆర్ బ్రిటానియా అని ఇచ్చారు. కండిషన్ ఇచ్చారు, నేను స్టార్ట్ చేస్తున్నాను. సచిన్ అనే పర్సన్ గురించి ఇచ్చారు. హీఈస్ ప్లేయింగ్ ఫర్ క్రికెట్ అని ఇచ్చారు. గేమ్ని నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. అయితే ఆయన ఎవరితో స్పాన్సర్ అవ్వలేదు అని కండిషన్ ఇచ్చారంటే పెప్సీ కాదు, బ్రిటానియా కాదు. అయితే స్పాన్సర్ ఎవరో ఉండాలి, ప్రస్తుతానికి తెలియదు కాబట్టి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ద ప్లేయర్ హూ ఈస్ స్పాన్సర్డ్ బై అడిడాస్ ప్లేస్ బ్యాడ్మింటన్ అని ఇచ్చారు. బ్యాడ్మింటన్ ఎవరైతే ఆడుతున్నారో ఆ పర్సన్ ఏ గేమ్ ఆడతారట, అడిడాస్ ఆడతారు అని ఇచ్చారు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ అండి, మొత్తం ఎంతమంది ఉన్నారన్నారు, 8 మెంబర్స్. సో థర్డ్ ప్లేయర్ గురించి. నెక్స్ట్ కండిషన్ అండి, ద ప్లేయర్ ఆఫ్ బిలియర్డ్స్ ఈస్ స్పాన్సర్డ్ బై రీబాక్ అని ఇచ్చారు. బిలియర్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎవరిని స్పాన్సర్ చేస్తున్నారు అంటే రీబాక్ స్పాన్సర్ చేస్తోంది అని ఇచ్చారు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ మహేష్ ఈస్ స్పాన్సర్డ్ బై ఎంఆర్ఎఫ్ అని ఇచ్చారు. మహేష్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి స్పాన్సర్ ఎంఆర్ఎఫ్ అవుతున్నారు అని కండిషన్ ఇచ్చారు. అండ్ దెన్ హీ డస్ నాట్ ప్లే ఫర్ టేబుల్ టెన్నిస్ ఆర్ చెస్ అని ఇచ్చారు. ఎవరైతే కండిషన్ గురించి ఇప్పుడు దాకా తీసుకున్నామో ఆ మహేష్ అనే పర్సన్ ఆడని గేమ్స్ ఏమున్నాయని ఇచ్చారు. మహేష్ డస్ నాట్ ప్లే ఫర్ టేబుల్ టెన్నిస్ ఆర్ చెస్ అని ఇచ్చారు. ఈ పర్సన్ ఎక్కడైతే వస్తారో ఈ పర్సన్కి టేబుల్ టెన్నిస్ రాదు, అట్ ద సేమ్ టైం చెస్ కూడా ఇవ్వడానికి లేదు. సింగర్ స్పాన్సర్డ్ ప్లేస్ ఫుట్బాల్ అని ఇచ్చారు. సింగర్ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏం గేమ్ ఆడతారంటే ఫుట్బాల్ ఆడతారు అని కండిషన్ ఇచ్చారండి. దిస్ ఇస్ ఫుట్బాల్. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ డింకో డస్ నాట్ ప్లే ఫర్ హాకీ అని ఇచ్చారు. డింకో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ హాకీకి ఆడరు అని ఇచ్చారు. రా డేటా కాబట్టి పక్కన పెడుతున్నాను. డింకో అనే పర్సన్ హాకీ ఆడరు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ద వాలీబాల్ ప్లేయర్ ఈజ్ స్పాన్సర్డ్ బై పెప్సీ అని ఇచ్చారు. వాలీబాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని స్పాన్సర్ చేసేది పెప్సీ అని ఇచ్చారు. పెప్సీ. సో ఇక్కడతో ఆ కండిషన్ కూడా కంప్లీటెడ్. లక్ష్మణ్ అండ్ రమేష్ ప్లేస్ వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్ దో నాట్ నెసెసర్లీ రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. అంటే అక్కడ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటండి, లక్ష్మణ్కి రమేష్కి మనం ఏమి ఇవ్వాలి అంటే ఎయిదర్ ఆఫ్ ద ఛాన్స్ అండి, ఎయిదర్ వాలీబాల్ అన్నా ఇవ్వాలి ఆర్ఎల్స్ బ్యాడ్మింటన్ అన్నా ఇవ్వాలి. వైస్ వర్సా డైరెక్ట్ రెస్పెక్టివ్గా అయినా తీసుకోవచ్చు లేదా వైస్ వర్సా అన్నా తీసుకోవచ్చు. రాహుల్ ప్లేస్ బిలియర్డ్స్ అని ఇచ్చారు. రాహుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన బిలియర్డ్స్ ఆడుతున్నారు అని ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ బిలియర్డ్స్ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్లో మనం తీసుకొచ్చి రాహుల్ని అలొకేట్ చేస్తున్నాము. ధన్రాజ్ హూ ఈస్ స్పాన్సర్డ్ బై ఇస్పాట్ ఇంటర్నేషనల్ డస్ నాట్ ప్లే చెస్ అని ఇచ్చారు. ఇంకో కొత్త పర్సన్ వచ్చారు అలాంగ్ విత్ హిస్ స్పాన్సర్. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అంటే ఇస్పాట్ అనే ఇంటర్నేషనల్ ఏదో స్పాన్సర్ చేస్తున్నారు ఇచ్చారు. మొత్తం మీద 8 ప్లేయర్స్ ఉండాలి కాబట్టి 8th పొజిషన్ మనం రాసి పెట్టుకుంటాం. ముఖేష్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై బ్రిటానియా అని ఇచ్చారు. బ్రిటానియా వచ్చే చోట ముఖేష్ ఉండకూడదు అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే బ్రిటానియా కంపెనీని మనం ఇంకా స్పెసిఫిక్గా రాయలేదు. అంటే 8th కంపెనీ ఏదైతే వస్తుందో అది బ్రిటానియా అవుతుంది. అయితే ఇక్కడ రాకూడని పర్సన్ ఎవరు అంటే ఇట్ ఈస్ నాట్ ముఖేష్ అని ఇచ్చారు. అంటే 8th ప్లేస్లో ముఖేష్ అనే పర్సన్ రారు. అండ్ దెన్ మానిక్ చంద్ స్పాన్సర్డ్ ప్లేయర్ డస్ నాట్ ప్లే టేబుల్ టెన్నిస్ ఆర్ హాకీ అని ఇచ్చారు. ఇంకా టేబుల్ టెన్నిస్ ఒకటి హాకీ ఒకటి మనం అలాట్ చేయాలండి.
ఎక్కడెక్కడ రావడానికి లేదు అని ఇచ్చారు. కండిషన్ చెక్ చేసుకున్నట్లయితే ఇస్పాత్ అనే దగ్గర చెస్ రాదు అని ఇచ్చారు. సో ఇక్కడైతే చెస్ తీసేసుకున్నాం. ఇప్పుడు మాణిక్ చంద్ని ప్లేస్ చేయాలి. ఒకసారి కంపెనీస్ అన్ని అబ్జర్వ్ చేస్తే సచిన్ టెండూల్కర్ తప్ప నుంచి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ మాణిక్ చంద్ని ప్లేస్ చేసేసాం. ఇప్పుడు గేమ్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్లేసెస్లో చెస్ ఇవ్వకూడదు అన్నారు. సో ఆబ్వియస్గా మనం చెస్ని తీసుకొచ్చి ఇక్కడే అలొకేట్ చేస్తాం. అండ్ దెన్ వాలీబాల్, బ్యాడ్మింటన్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేసేసారు. ఈ 2 ప్లేసెస్లో ఎవరెవరు రావడానికి ఛాన్స్ ఉందంటే ఎయిదర్ లక్ష్మణ్ ఆర్ రమేష్. సేమ్ కండిషన్ అనుకుంటా, రమేష్ ఆర్ లక్ష్మణ్. ఇంకా మిగిలిపోయిన పర్సన్స్ చూడండి, డింకో అనే పర్సన్ హాకీ ఆడరు అని ఇచ్చారు. డింకో అనే పర్సన్కి హాకీ ఇవ్వకూడదంటే ప్లేస్ని తీసుకొచ్చి డింకోని ఎక్కడ ఇవ్వడానికి ఛాన్స్ ఉందంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టచ్చండి. అండ్ దెన్ ముఖేష్ అనే పర్సన్కి ఈ ప్లేస్ కాదు కాబట్టి ముఖేష్కి మనం ఫుట్బాల్ని అలొకేట్ చేసేస్తున్నాం. ఇంకా గేమ్స్ ఆగిపోయినట్టున్నాయి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఇవ్వకూడదు కాబట్టి ఎవరైతే ధనరాజ్ ఉన్నారో ఆ పర్సన్కి మనం టేబుల్ టెన్నిస్ ఇస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన హాకీని తీసుకొచ్చి మహేష్కి అలొకేట్ చేస్తున్నాం. సో దీంతో మనకి ఏం జరుగుతుందంటే లక్ష్మణ్, రమేష్ అన్నది కండిషన్ ఒకటి మాత్రం ఎదురుగా మిగిలిపోతున్నాయి. మిగిలిన అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయండి. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్.